ఉదాహరణకి ఒక వచనం చదువుకొని మరలా ఈ రోజున కొన్ని సంగతులు మనం ధ్యానం చేద్దాం. హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు అన్యజనులు సంతోషించినట్లు నీవు సంభ్రమపడి సంతోషించవద్దు. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు సహాయపడ్డారు, ఇకను కూడా సహాయపడి నీ కృపనిచ్చి మమ్మల్ని నడిపించమని వాక్య సత్యమైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో సహాయము కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హోషేయ గ్రంథంలో దేవుని ప్రజలు దేవునికి ఎలా దూరమయ్యారో మనం గమనించాం. దేవుని ప్రజలు దూరం అవడం ద్వారా వారికి కలిగిన నష్టాలు కూడా గమనించాం. 4వ అధ్యాయంలో వారికి కలిగిన నష్టం ఏంటి అంటే ఆకాశ పక్షులు క్షీణించిపోతున్నాయి, సముద్ర మత్స్యములు క్షీణించిపోతున్నాయి. ఇలాగున క్షీణత అనేది ప్రారంభమైంది. అది 4వ అధ్యాయం 3వ వచనంలో మనం చూడొచ్చు. తర్వాత 5వ అధ్యాయం 12వ వచనంలో వారికి నేను చిమ్మెటి పురుగు వలెను, యోధా వారికి వత్స పురుగు వలెను నేను ఉందును అన్నాడు. కాబట్టి వారిలో స్వస్థత లేదు, అని మనం గమనించాం. 6వ అధ్యాయం 11వ వచనంలో వారికి శిక్ష వచ్చింది, కోతకాలము అన్నాడు కదా. ఏ కాలము? కోతకాలము. కోతకాలం అంటే శిక్ష. తర్వాత 7వ అధ్యాయము 13వ వచనంలో 7వ అధ్యాయం 13వ వచనంలో క్షయము సంభవించును అన్నాడు. క్షయము, అక్షయము, క్షయము అంటే ఒక్కొక్కటి కంటిన్యూగా వారు క్షయమైపోతున్నారు. అది 7వ అధ్యాయములో మనం చూసాం. ఇక 8వ అధ్యాయము 8వ వచనములో మనం ఏం చూసాము అంటే ఇశ్రాయేలు వారు తినివేయబడుదురు, ఇశ్రాయేలు వారు తినివేయబడుతున్నారు అనే సంగతి మనం విన్నాం. ఇక 9వ అధ్యాయానికి వస్తే ఇశ్రాయేలు వారు అన్యజనుల వలె సంభ్రమించి, అన్యజనుల వలె వారు జీవిస్తూ, గంతులు వేస్తూ, సంతోషిస్తూ, అన్యజనులు ఏ రీతిగా సంతోషిస్తారో దేవుని పిల్లలు కూడా అదే రీతిగా సంతోషిస్తున్న కారణంగా 9వ అధ్యాయం 11వ వచనంలో చెప్పాడు. ఏమని చెప్పాడంటే ఎఫ్రాయిము యొక్క కీర్తి పక్షి వలె ఎగిరిపోవును అన్నాడు. ఎఫ్రాయిము యొక్క కీర్తి పక్షి వలె ఎగిరిపోవును. జననమైనను గర్భముతో ఉండుటయైనను గర్భము ధరించుటయైనను వారికి ఎంత భయంకరమైనటువంటి మాట అండి ఇది. కాబట్టి ఆ రీతిగా ఇశ్రాయేలీలు ఏమయ్యారంటే దేవునికి దూరం అవడం ద్వారా నష్టపోయారు. అయితే ఈ రోజున మనం కొన్ని సంగతులు 9వ అధ్యాయం నుంచి కొన్ని సంగతులు మనం ధ్యానం చేద్దాం. 9వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు దేవునికి ఎలా దొరికారో చెప్తున్నాడు. దేవునికి ఎలా దొరికారో, అసలు నీ చరిత్ర ఏంటో చెప్తున్నాడు. చరిత్ర అంటే ఇశ్రాయేలీలు ఎలా దొరికారు దేవునికి, దేవుని యొక్క ఆ ప్రేమ ఇశ్రాయేలు మీద ఎలాగా చూపించాడు చెప్తున్నాడు. చూడండి 9వ అధ్యాయం 10వ వచనం. అరణ్యములో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇశ్రాయేలు వారు నాకు దొరికిరి. అరణ్యములో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇశ్రాయేలు వారు నాకు దొరికిరి. వినాలి, ఇశ్రాయేలు వారు నాకు దొరికారు. అరణ్యంలో ద్రాక్ష పళ్ళు ఎలా దొరుకుతాయి? దొరకవు. అంటే దేవుడు వారిని వెతుకులాడగా ఎక్కడో ఒక చోట వాళ్ళు దొరికారు అని చెప్తున్నాడు. ఇంకా కిందకి వెళ్దాం చూడండి. చిగురు పెట్టు కాలమున అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి. రైట్, ఇక్కడ ఒక చిన్న కాంట్రవర్సీ అనమాట. ఇది మీకు క్లియర్ చేసి నేను ముందుకెళ్తాను. యేసు ప్రభు వారు ఒక దారిలో వెళుతూ ఉంటే అక్కడ అంజూరపు చెట్టు కనిపించింది. అంజూరపు చెట్టు కనిపించినప్పుడు అక్కడికి వెళ్ళి పండ్లు వెతికాడు ఆయన. పండ్లు దొరకలేదు. వెంటనే ఏమన్నాడంటే
నీవింకా ఫలించకుందువుగాక అన్నాడు. వెంటనే ఆ చెట్టు ఏమైంది? చనిపోయింది. కానీ అక్కడ ఏముంది? అది అంజూరపు చెట్లు కాలము కాదు అన్నాడు. అంటే కొంతమంది విమర్శించే వాళ్ళు ఏమంటారంటే, మీ దేవుడు ఎటువంటి వాడు అంటే, అంజూరపు చెట్లు కాలం పండ్లు కాసే కాలం కానప్పుడు దేవుడు ఎందుకు దాన్ని శపించాడు? ఇది వాక్యం చదువుతూ గాబ్రియల్ కూడా డౌట్ ఎక్స్ప్రెస్ చేశాడు. ఇది చాలా విలువైన విషయం. అయితే రైట్, ఇక్కడ ఏమంటున్నాడు? ఫలితం తొలి ఫలము దొరికినట్లు. రైట్, అంజూరపు చెట్టు గురించి మీరు బోటనీ చదివిన వాళ్ళని అడగండి, వృక్షశాస్త్రం చదివిన వాళ్ళని అడిగితే అంజూరపు చెట్టు ఒకసారే ఫలం కాయదు, 2 సార్లు ఫలాలు కాస్తుంది. ఇజ్రాయెల్ దేశంలో అంజూరపు చెట్లు ఒకసారి మనం చూస్తే తొలి ఫలము అంటే దాన్ని బహకూత్ అంటారు. తొలి ఫలాన్ని ఏమంటారు? బహకూత్ అంటారు. లేదా దానికి మరొక పేరు తక్ష్ అంటారు. తక్ష్. ఇది ఏంటి అంటే ఎర్లీ స్ప్రింగ్. అంటే ఎర్లీ స్ప్రింగ్ అంటే తెలుసు కదా, అంటే వసంతకాలానికి ముందు. ఎర్లీ స్ప్రింగ్ వసంతకాలానికి ముందు చెట్టు ముందు ఆకులు వేస్తుంది. అంటే మొత్తం ఆకులన్నీ రాలిపోతాయి, మళ్ళీ ఆకులు వస్తుంది. ఆ ఆకుల్లో 1-2 కాయలు కాస్తాయి. 1-2 కాయలు కాస్తాయి. దాన్ని బహకూత్ తక్ష్ అంటారు. ఆ 1-2 కాయలు ఉంటేనే తర్వాత తన కాలంలో అదేం చేస్తుంది? ఫలాలు వస్తుంది. అంటే ఈ 1-2 కాయలు లేకపోతే ఇక అది ఫలించే అవకాశమే లేదు. అది గొడ్డుమోతు చెట్టు అని అర్థం, మన భాషలో చెప్పాలంటే. రైట్, ఇప్పుడు ఇంతకీ ఆకులు ఉన్నాయి అంటే ఖచ్చితంగా దాని కింద ఉండాలి, తక్ష్ ఉండాలి. మొదటి ఫలం ఉండాలి. మొదటి ఫలము అంటే ఆ ఫలం ఉంటేనే తర్వాత అసలు ఫలాలు వస్తాయి. అంటే ఇది నిజమైన ఫలం అని కాదు, కానీ ఫలము లాంటి ఒక ఫలం. అంటే దాని అర్థం ఏంటంటే ఇది తర్వాత దశలో అభివృద్ధి చెంది తర్వాత దశలో ఫలాలు ఇస్తుంది అనడానికి ముందుగా ఒక ముంగుర్తుగా వచ్చేటువంటి ఒక చిన్న ఫ్రూట్. ఎర్లీ స్ప్రింగ్ సీజన్లో అంటే మార్చ్ ఏప్రిల్ టైంలో ఆకులు వచ్చినప్పుడు ఒక చిన్న కాయ వస్తుంది. మరి ఇప్పుడు యేసు ప్రభు శపించేశాడు అంటారు కదా. మరి ఆకులు వచ్చినప్పుడు దానికి ఏముండాలా? చిన్న ఫలం ఉండాలి. ఆ ఫలం ఉందా దాని దగ్గర? లేదు. అందుకని నువ్వు ఇంకెలాగా ఫలించవు, నీ బతుకు ఇంకా ఫలించే అవకాశం లేదు. కాబట్టి నువ్వు ఇంకా ఫలింపకుందువు అన్నాడు. అందుకని ఇక్కడ అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు అన్నాడు. అంజూరపు చెట్టు మీద తొలి ఫలము. ఇజ్రాయెల్లో ఉండేవాళ్ళని ఎవరైనా అడగండి, ఇజ్రాయెల్ దేశంలో ఉండేవాళ్ళని ఎవరినైనా అడగండి, అంజూరపు పళ్ళు కాలం కాకముందే అంజూరపు చెట్టు మీద కొన్ని పళ్ళు ఉంటాయి. వాటిని ఏమంటారంటే ఫస్ట్ ఫ్రూట్ అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారు? ఫస్ట్ ఫ్రూట్, లేదా బ్రిబా అని కూడా అంటారు. బ్రిబా, తక్ష్, బహకూత్ అంటారు. ఇవన్నీ కూడా హెబ్రీ భాష మాటలు. బహకూత్, బ్రిబా, తక్ష్ అంటారు. ఇవన్నీ ఆకులు ఉన్నప్పుడు ఖచ్చితంగా దానికి ఆ కాయ కాయాలి. ఆ కాయ కాసిన తర్వాత ఏమొస్తుంది? ఫలం వస్తుంది. ఈ కాయ దేనికి ఇండికేషను? ఈ ఫలము దేనికి ఇండికేషను? తర్వాత రాబోయే అంజూరపు ఫలాలకి ఇండికేషను. ఒక ఉదాహరణ చదువుదాం రండి. యెషయా గ్రంథం 28వ అధ్యాయం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 4వ వచనం. ఫలవంతమైన లోయ తల మీదనున్న వాడిపోవు పుష్పము వంటి దాని సుందర భూషణము. అండర్లైన్ చేసుకోండి. వసంత కాలము రాకమునుపు పండిన
మొదటి అంజూరపు పండు వలె అగును. వసంతకాలము తర్వాత వచ్చేది అంజూరపు పండు. వసంతకాలం తర్వాత అంజూరపు పళ్ళు వస్తాయి, కానీ వసంతకాలము రాకమునుపు పండిన మొదటి సో దీన్నే బ్రిబా, దీన్నే తక్ష్, దీన్నే బహుకూత్ అంటారు. యేసు ప్రభు ఆయన అన్యాయస్తుడేమీ కాదు. అంటే వసంతకాలానికి ముందు ఆకులు వచ్చినాయి అంటే ఆకులు వచ్చినాయి అంటే దాంట్లో ఖచ్చితంగా ఏముండాలి? తక్ష ఉండాలా, మొదటి ఫలము ఉండాలి. ఆ మొదటి ఫలం ఉంటేనే భవిష్యత్తులో ఇది ఫలిస్తుంది. కాబట్టి ప్రభువుకి ఏం కనిపించలేదు? ఆ మొదటి ఫలము ఆ ఇండికేషన్ కనిపించలేదు. అర్థమవుతుందా? ఫలిస్తుందనే ఇండికేషన్ కనిపించలేదు. మరొక వచనం చదవండి, ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం. రెండవ వచనం. ఒక గంపలో అది ముందుగా పక్వమైన అంజూరపు పండు. అంతవరకు సరిపోద్ది. ఏ పండు ఇది? ముందుగా పక్వమైన అంజూరపు పండు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. పదమూడవ వచనం. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయ. అంటారా? ఏ కాయ అది? అకాలపు కాయ అంటే ఏంటి? కాలంలో కాసేది కాదని. అంటే ఆ కాలంలో అంటే నిజానికి అకాలపు కాయ అంటే ద ఫస్ట్ ఫ్రూట్ అని అర్థం. నిజానికి సీతాఫలాల కాలము, మామిడి పళ్ళ కాలము ఉంది, దానికంటే ముందు వస్తుంది ఇది. ఆ దానికంటే ముందు వచ్చిందంటే కాలంలో వచ్చినట్ట, కాలానికి ముందు వచ్చినట్ట, అకాలంగా వచ్చినట్టే కదా. కాబట్టి అకాలపు పండు అన్నాడు. దేవుని వాక్యం చెప్తుంది అంజూరపు చెట్టు నుండి అకాలపు పండు అన్నాడు. నహూము గ్రంథం 3వ అధ్యాయం. నహూము గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. అయితే నీ కోటలున్నయు అకాలపు పండ్లు గల అంజూరపు చెట్ల వలె ఉన్నవి. అకాలపు పండ్లు అంటే ఫస్ట్ ఫ్రూట్ అని. అకాలపు పండ్లు. మీకా గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. విన్నారా? వేసవి కాలపు పండ్లను ఏరుకొనిన తర్వాతను ద్రాక్ష పండ్ల పరిగ ఏరుకొనిన తర్వాత ఎలాగుండునో నా స్థితి అలాగే ఉన్నది. ద్రాక్ష పండ్ల గెల ఒకటియూ లేకపోయాను. నా ప్రాణమునకిష్టమైన ఒక కొత్త అంజూరపు పండైనను, కొత్త అంజూరపు పండు. అర్థమైందా? ఏ పండు ఇది? ద ఫస్ట్ ఫ్రూట్. రైట్. ఇప్పుడు ఇంతకీ మీకు ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, ఇశ్రాయేలు వారు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్టు, ద ఫస్ట్ ఫ్రూట్, తొలి ఫలము దొరికినట్లు నాకు దొరికారు. రైట్. ఇప్పుడు చెప్పండి, ఆదికాండం 3వ అధ్యాయం నుంచి, ఆదికాండం 3వ అధ్యాయం నుంచి ఆదికాండం 11వ అధ్యాయం వరకు అన్యజనులు విపరీతంగా పెరిగిపోయారు. ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడైన యెహోవా అబ్రహామును పిలిచాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడైన యెహోవా అబ్రహామును పిలిచాడు. అప్పుడు వినండి, ఈ అన్యజనులలో ఒక వ్యక్తిని పిలిచాడు. అతడే తొలి ఫలము. ఎవరు? ద ఫస్ట్ ఫ్రూట్ ఈజ్ అబ్రహాం. అరణ్యములో తొలి ఫలం. అరణ్యం అంటే మెసొపొతేమియా. మెసొపొతేమియా అంటే టైగ్రిస్ యూఫ్రటీస్ నదుల మధ్య ఉండేటువంటి ఒక చిన్న పీఠ భాగం. ఆ పీఠ భాగంలో ఉండే ఊరు, ఆ ఊరు అనే ప్రాంతంలో పుట్టినవాడు అబ్రహాము. అబ్రహామును దేవుడు పిలిచాడు.
తొలి ఫలము. తొలి ఫలము. అబ్రహాము ఏమండి ఇశ్రాయేలీల తొలి ఫలం. అందుకని అంటున్నాడు, మరలా చదువుతున్నాను రండి. అరణ్యములో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇశ్రాయేలు వారు నాకు దొరికిరి. చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి. దొరికిరి. అయితే వాళ్ళు నాకు దొరికారు. వాళ్ళు నాకు దొరికారు, దొరికిన వారు. కాబట్టి ఇప్పుడు మనము ఆయన వెతగ్గా దొరికిన వాళ్ళం. ప్రభు అంటున్నాడు కదా, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన వెతుకుతున్నాడు. ఏమండి ఇంకొక చోట ఉంది, ఏమని వ్రాయబడిందంటే ఆయన దేశంలో నమ్మకస్తులైన వారిని ఆయన వెతుకుతున్నాడు. ఆయన నశించిపోతున్న వారిని వెతుకుతున్నాడు. నశించిపోతున్న జనాంగంలో అబ్రహామును వెతికాడు, అబ్రహామును పిలిచాడు. అయితే ఇశ్రాయేలీలు నాకు దొరికారు, నాకు దొరికారు, దొరికారు. అయితే దొరికారు అని చెప్పి అయితే అన్నాడు చూడండి. అయితే వారు బయల్పెయూరు నొద్దకు వచ్చి ఆ లజ్జాకరమైన దేవతకు తమ్మును తాము చూసారా, నేనేమో ఎంతో ప్రయాసపడి వారిని నేను సంపాదిస్తే వాళ్ళు ఏం చేశారు, తమ్మును తాము సిగ్గు. లజ్జాకరము అంటే సిగ్గుకరం అని అర్థం. లజ్జ అంటే సిగ్గు అని అర్థం. సిగ్గుకరమైన దేవతకు తమ్మును తాము అప్పగించుకున్నారు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా, మనము దేవుని ఆలయం, దేవుని ఆత్మ మనలో నివసిస్తుంది. దేవుని ఆలయమైన మనము, దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నప్పుడు మనము దేవాలయముగా ఉండి ప్రభువు కోసం మనం ఏం చేయాలంటే ప్రత్యేకమైన జీవితాన్ని మనం జీవించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచాల్సింది పోయి లజ్జాకరమైన సిగ్గుకరమైన దేవతలకు మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారు. కాబట్టి ఏమైంది మీ పరిస్థితి? ఏమైంది మీ పరిస్థితి? 11వ వచనం. ఎఫ్రాయిము యొక్క కీర్తి పక్షి వలె ఎగిరిపోయింది. అంటే నేను మీకు ఎంతైతే కీర్తినిచ్చానో, ఎంతైతే గొప్పతనాన్ని ఇచ్చానో, ఎంతైతే ఔన్నత్యాన్ని ఇచ్చానో, ఆ ఔన్నత్యము కీర్తి ఏమైంది? ఎగిరిపోయింది. ఔన్నత్యము కీర్తి మొత్తం ఎగిరిపోయింది. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నీవే చేతులారా పోగొట్టుకున్నావు. ఈ రోజున విశ్వాసులంగా మనం గుర్తించాల్సింది ఏంటంటే ప్రభువు మనకిచ్చిన దాన్ని మనం చేతులారా పోగొట్టుకోకూడదు. దేవుడు మనకిచ్చిన స్థానాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఆయన ఇచ్చిన రక్షణను మనం పోగొట్టుకోకూడదు. కేవలం కీర్తి ఎగిరిపోయింది అనుకుంటున్నారా? అసలు నిజంగా చెప్పాలంటే భయంకరమైన మాటలు రాయబడ్డాయి కింద. ఏమండి, కీర్తి మాత్రమే కాదు ఎగిరిపోవడం. కీర్తి ఎగిరిపోయింది. జననమైనను, గర్భముతో ఉండుటైనను, గర్భము ధరించుటైనను వారికి ఎంత కోపం వస్తే ఈ మాట అన్నాడు చెప్పండి. జననమైనను అంటే మీలో పుట్టేవాడు ఉండడు. అంటే జనన రేటు తగ్గిపోద్ది, బర్త్ రేటు తగ్గిపోద్ది. తర్వాత ఏమన్నాడు? గర్భముతో ఉండుటైనను అన్నాడు. ఈ మధ్య పిల్లలు పుట్టాలంటే చాలా ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. అవునా కదా? దానికి బోల్డ్ కారణాలు ఉన్నాయి. ఒకటేమో ప్రకృతి కారణం అంటారు, ఒకటేమో పర్యావరణం కారణం అంటారు, ఒకటేమో జీని ప్యాంట్ల కారణం అంటున్నారు. అవునా? జీని ప్యాంట్ల కారణం అంటున్నారు, లేదంటే తినే తిండి కారణం అంటున్నారు. ఈ రకంగా ఏమవుతుంది? గర్భమును ధరించేటువంటి సామర్థ్యం ఆడపిల్లల్లో తగ్గిపోతుంది. వారికి కావలసినటువంటి సామర్థ్యం మగపిల్లల్లో తగ్గిపోతుంది. ఇదంతా కూడా దేవునికి దూరం అవ్వడం వల్ల జరిగేటువంటి భయంకరమైన నష్టం. గుర్తుపెట్టుకోండి యవనస్తులు, మీరు ఎంతగా దేవుని దగ్గరగా ఉంటే దేవుడు మిమ్మల్ని అంతగా
దీవిస్తాడు. దేవుడు మీకు మంచి భవిష్యత్తు ఇస్తాడు, మంచి భాగస్వాముల్ని ఇస్తాడు, మంచి బిడ్డల్ని ఇస్తాడు. దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ లోకిటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లివలే ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు. ఇది దేవుని ఆశీర్వాదం అండి. దేవుని ఆశీర్వాదం పొందుకోకుండా మనం దూరం అయిపోతున్నాం. చెప్తున్నాడు అక్కడ, గర్భముతో ఉండినదైనను గర్భము ధరించుట అయినను వారికి ఉండదు. 15వ వచనం, వారి చెడుతనమంతయు గిల్గాలులో కనబడుచున్నది, అచ్చటనే నేను వారికి విరోధినైతిని, వారి దుష్టక్రియలను బట్టి వారిని ప్రేమించక నా మందిరములో నుండి, ఒకప్పుడు నా మందిరంలోకి నేను తీసుకొచ్చాను, నేను వెతికాను, వారు దొరికారు, తొలి ఫలము దొరికినట్టు దొరికారు, నా మందిరాన్ని ఇచ్చాను, నా సహవాసాన్ని ఇచ్చాను, నా ఆశీర్వాదాన్ని ఇచ్చాను. ఇప్పుడు వారు నన్ను విడిచి వారు అన్యమైన లజ్జాకరమైన భయంకరమైన పరిస్థితులకు వారు లోనైపోయారు కనుక వాడు అంటున్నాడు, నేను ఇక వారిని నా మందిరంలో నుంచి వెలివేస్తాను. ఈ రోజున వారి తిరుగుబాటు, వారి యొక్క దుష్టక్రియలు, తర్వాత వచనంలో కూడా చెప్తున్నాడు, వారి అధిపతులందరూ తిరుగుబాటు చేయువారు. ఎఫ్రాయిము మొత్తబడెను. ఏమైంది? మొత్తబడెను అంటే రోగం వచ్చిందని, దెబ్బతిందని. వారి వేరు ఏమెండిపోయిందంట? వేరెండిపోయిందంట. యోనా గ్రంథంలో మనకి చెట్టు ఎండిపోయింది. కారణం ఏంటి? వేరు పురుగు. ఇక్కడ వేరు ఎండిపోయిందట. వారు ఫలమియ్యరు, వారి పిల్లలను కనినను, వారి గర్భనిధిలో నుండి వచ్చి సొత్తును నేను. ఎందుకండి ఇంత బాధ మనకి? ఎందుకండి ఇంత శిక్ష మనకి? అంటే ఈయన అన్యాయస్తుడు కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. అన్యాయస్తుడు కాబట్టి ఇంత శిక్ష వేస్తున్నాడు అనుకుంటున్నారు మీరు అందరూ. ఆయన అన్యాయస్తుడు కాదు. నీవు అరణ్యంలో బ్రతుకుతూ ఉండగా నిన్ను ప్రేమించి నిన్ను ఆకర్షించి, ఇంకొక మాట చెప్పనా, ఒక పేజీ తిప్పండి, 11వ అధ్యాయం, ఇశ్రాయేలు మొదటి వచనం. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి ఆ కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలచితిని, ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతకు వారు. ఇప్పుడు చెప్పండి ఏం చేయాలని? నేను ఐగుప్తులోంచి పిలిచి బయటికి రప్పించి వారి దాస్యం నుంచి విడిపించి వారికి ఇబ్బందుల నుంచి తొలగించి వారికి ఒక మంచి దేశాన్ని నేను ఇచ్చినా, ప్రవక్తల ద్వారా వారిని పిలిచినా వారు ఏం చేశారు? విగ్రహారాధనకు దోపాలు. 3వ వచనం చూడండి, ఎఫ్రాయిముకును చెయ్యి పట్టుకొని వారికి నడక నేర్పిన వాడను నేనెంత ప్రేమ గలవాడినంటే అరణ్యంలో తిరుగాడుతున్న నిన్ను పిలిచాను. అంత మాత్రమే కాదు, ఐగుప్తులో బానిసత్వంలో ఉండగా నేను వారిని ప్రేమ కలిగి వారిని బయటికి తీసుకొచ్చాను. అంత మాత్రమే కాదు, మీకు నడక నేర్పించాను. ఏమి నేర్పించాను? నేను మీకు నడక నేర్పించాను. ఆ చెయ్యి పట్టుకుని వారికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగలించుకొని వాడను నేనే, నేనే వారిని స్వస్థపరచు వాడనైనను. అదండి, గట్టిగా చదవాలన్నమాట. ఏమని? స్వస్థపరచువాడనైనను. ఆ సంగతి వారికి అంటే ఏంటి? నేను ప్రేమించాను, పిలిచాను, చెయ్యి పట్టుకున్నాను, నడిపించాను, కౌగలించుకున్నాను, ఏమండి స్వస్థపరిచాను, ఇన్ని చేశాను. అయినా కూడా వాళ్ళ మనసులో ఎవరు లేరు? నేను లేను. ప్రేమించిన నేను, నడిపించిన నేను, స్వస్థత ఇచ్చిన నేను వారి మనసుల్లో నేను లేను. మరి ఇంకెందుకండి? ఇంకెందుకు? నువ్వేదైనా చిన్న సహాయం చేస్తే థ్యాంక్స్ అని చెప్పకపోతే
వాడు ఎంతో బాధపడతాడు. ఇదేంటరా, ఎవరైనా బండి ఎక్కించుకున్నాం అనుకోండి, దిగిన వెంటనే థ్యాంక్స్ అండి అంటారు. అడితే థ్యాంక్స్ చెప్పకుండా వెళ్ళిపోయాడు అనుకోండి, అసలు ఏమనుకుంటారు, అసలు ఈయన ఎందుకు ఎక్కించుకున్నారా నేను అనుకుంటారు. అంటే దాని అర్థం ఏంటి? చిన్న విషయానికే మనం కృతజ్ఞత చెప్పకపోతే బాధపడతామే. మన ప్రభువు ఇశ్రాయేలుని ఏం చేశాడు? పిలిచాడు, ప్రేమించాడు, నడిపించాడు, కౌగలించుకున్నాడు, స్వస్థపరిచాడు. ఇన్ని పనులు చేసినా వాళ్ళ మనసులో దేవునికి చోట్లేదు. ఒక్కసారి చెక్ చేసుకుందామండి, మనకి దేవుడు ఎన్ని పనులు చేశాడో. అసలు మన మనసులో దేవుడు ఉన్నాడా? అందుకనే ఆయన అంత కోపపడిపోతున్నాడు. ఎంత నేను త్యాగం చేస్తే వీళ్ళు ఎలా చేస్తారా అంటాడు. చూడండి 10వ అధ్యాయం 1వ వచనం చూడండి. 10వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానం. ఏం చెట్టు అండి ఇది? వినాలా. విస్తారంగా ఎలా వ్యాపించింది ఇది? యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. నా ప్రియుని గురించి పాడిందని వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గురించి పాడిందని వినుడి. సత్తువ గల భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన అండర్లైన్ చేసుకోండి, ఆయన దానిని బాగుగా తవ్వి రాళ్ళు ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగెలు నాటించెను. దాని మధ్య బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టి తొలిపించెను. అంటే దాని అర్థం ఏంటి? ద్రాక్ష తొట్టి అప్పుడే ఎందుకు తొలిపించాడు? ఇప్పుడు ద్రాక్ష చెట్టు వేసాడంట. చెట్టు వేసిన తర్వాత ఆల్రెడీ తొట్టు కూడా తొలిపించేసాడంట. అంటే ఏం ఆశిస్తున్నాడు? ద్రాక్ష చెట్టు వేసినట్టే తొట్టు తొలిపించాడు. అంటే ఆ ద్రాక్ష చెట్టు కాయలు కోసుకుని తొట్టులో వేసుకుని త్రొక్కి ఆ ద్రాక్ష రసము తాగాలని ఆ యొక్క యజమాని యొక్క ఉద్దేశం. మరి ఇదేం జరిగింది? ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను గాని ఏ ద్రాక్షలు? పాత అచ్చు బైబిల్ ఎవరి దగ్గరైనా ఉంటే, అంటే ఇంచుమించుకు 40 సంవత్సరాల క్రితం బైబిల్ ఎవరి దగ్గరైనా ఉంటే చేదు ద్రాక్షలు అని ఉంటుంది అక్కడ. ఏ ద్రాక్షలు? కారు ద్రాక్ష అంటే ఏంటి? అది తినడానికి ఉపయోగపడే ద్రాక్ష కాదు, అది స్వీట్నెస్ ఉండదు. ఇదే విషయాన్ని ఇప్పుడు 10వ అధ్యాయంలో చెప్పాడు. రండి, హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం. రాజు మనకు లేడు, మనము యెహోవాకు భయపడము. వింటున్నారా? రాజు మనకు లేడు, మనము యెహోవాకు, అంటే నేను ఎవరికి భయపడినాను అంటాడు ఒక్కొక్కడు. ఇదే రకం వెళ్ళ. రాజు మనకు లేడు, మనము యెహోవాకు భయపడము, రాజు మనకేమి చేయను అని వారిప్పుడు చెప్పుదురు. పట్టుకోండి అక్కడి నుంచి 4వ వచనం. అబద్ధ ప్రమాణములు చేయుదురు, సంధులు చేయుదురు. సంధులు అంటే ఏంటి? సంధులు చేయడం అంటే సెటిల్మెంట్లు చేస్తారని. సంధులు చేయడం అంటే ఏంటి? ఈ మధ్య అన్నీ ఏంటి? సెటిల్మెంట్లే. సంధులు చేయుదురు, వట్టి మాటలు పలుకుదురు. గాలి మాటలు అనమాట. ఏం పలుకుతారు? వట్టి మాటలు పలుకుదురు. అక్కడి నుంచి మీరు అండర్లైన్ చేయాలి. అందువలన భూమి చాళ్లలో విషపు కూర. ఏ కూర? భూమిలో ఏ కూర మొలిసిందంట? విషపు కూర అంటే ఏంటి? బైబిల్ ఇక్కడ రాసిన మాట, హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనంలో రాసిన విషపు కూర అనే మాట క్యారెట్ తెలుసా మీకు అందరికీ? క్యారెట్ తెలుసు కదా? క్యారెట్ జాతికి చెందినటువంటి హెమ్లాక్ అనే ఒక మొక్క ఉంది. హెమ్లాక్ అదొక దుంప. అది ఇంతగా వచ్చి మనకు వయ్యారుబామ చెట్టు పూలు పోస్తుందే, వయ్యారుబామ చెట్టు తెలుసా? అది తెలియదేమో.
తెల్ల పువ్వులు వస్తాయి, చిన్న చిన్న తెల్ల పువ్వులు వస్తాయి. కాంగ్రెస్ గడ్డి అంటారు దాన్ని, ముక్కు పుడక అంటారు. రైట్, అలాగా పువ్వులు పోస్తుంది ఇది. దాన్ని ఏ జంతువు కూడా తినదు. ఒకవేళ గొర్రె కానీ మేక కానీ తిందంటే చచ్చిందంతే. ఏ కూర ఇది? ఏ కూర? విషపు కూర. ఇక్కడ ఏమన్నాడు? కారు ద్రాక్ష కదా. చాళ్లలో ఏం పుట్టింది? విషపు కూర. విషపు కూర. మీకు ఇక్కడ ఒక సంగతి చెప్తాను. ఒకసారి ఎలీషా దగ్గర 100 మంది శిష్యులు ఉన్నారు. ఎలీషా దగ్గర 100 మంది శిష్యులు ఉన్నారు. అదేమో కరువు కాలం. కరువు కాలం అయితే ఎలీషా ఏమన్నాడు? ఒరే అబ్బాయి, కొండ పెట్టి కూర వంటకం చేయండి అన్నాడు. ఏ వంటకం? కూర వంటకం చేయండి అన్నాడు. సరే, కూర వంటకం చేయమన్నాడు కదా గురువు గారు అని ఒకడు ఏం చేశాడంటే మొత్తం చేళ్ళన్నీ తిరుగుతూ ఉన్నాడు. చేళ్ళన్నీ తిరుగుతూ ఉండగా ఒక ద్రాక్ష చెట్టు కనిపించిందంట ఆడికి. ఏ చెట్టు? దాని పేరేంటో తెలుసా? వెర్రి ద్రాక్ష చెట్టు. ఆ ద్రాక్ష చెట్టు పేరేంటి? బీరకాయల్లో వెర్రి బీరకాయలు ఉంటాయి తెలుసా? దాన్నే వెర్రి బీరకాయ అంటాం అంతే, అంతకని ఇంకేం కాదు. వెర్రి ద్రాక్ష చెట్టు కనిపించిందంట. ద్రాక్ష చెట్టు, అబ్బా ఈ కరువు కాలంలో భలే కనిపించిందిరా బాబు అనుకుని ఇమ్మీడియట్గా నిండా కోసేసుకున్నాడంట. ఏంటి? కోసేసి ఇక్కడ కట్టుకొచ్చి తరిగేసి కొండలో పడేసాడంట. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం 39వ వచనం. అయితే ఒకడు కోరాకులు ఏరుటకు పొలంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి ఏమెరగక దాని గుణమెరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా తీసుకొని వచ్చి వాటిని తరిగి ఎక్కడ వేసాడు? కూరకొండలు వేసాడు. అక్కడ ఒక పదాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. ఏంటి ఆ పదం అంటే? గుణము ఎరుగక. ఏమెరుగక? ఇప్పుడు ఇశ్రాయేలీల గుణం కూడా అలాగే ఉంది. ఇశ్రాయేలీల గుణం ఎలా ఉందో తెలుసా? మంచి సత్తువ గల భూమి మీద తవ్వి రాళ్ళేరి ఒక మంచి చెట్టును ప్రభువు పెడితే అదే దాని గుణం ఎలా మారింది చెప్పండి? చేదుగా మారిపోయింది. దాని గుణం ఎరుగక వాడు తెంపి తీసుకుని వచ్చి వడి నిండా తీసుకొచ్చి తరిగి కొండలో వేసాడంట. 40వ వచనం. తినుటకు వారు వడ్డించగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, ఆగండి అంటే ఇప్పుడు వీడు కోసుకొచ్చింది ఏంటి చెప్పండి? వీడు కోసి వచ్చిందేంటి? చేలో మొలిసిందేంటి? విషం. ఇశ్రాయేలుని దేవుడు అలాగే పోల్చాడు. విషపు కూర. ఏ కూర అన్నాడు? ఇప్పుడు చెప్పండి, ఎలీషా దగ్గర వండిన కూరే కూరది విషపు కూర. వెర్రి ద్రాక్ష చెట్టు ఆకులు గుణం తెలియక పట్టుకొచ్చి కోసి వేసేస్తే పాపం వడ్డించేటప్పుడు అందరూ ఆకలితో ఉన్నారండి. కరువు కాలం కదా, పైన ఉంది చూడండి, కరువు కాలం అది. అప్పుడు అందరికి వడ్డించి ఎప్పుడు పెడతారా అని చూస్తున్నారు. ఇప్పుడు ఆకలేసినోడికి చేదు పులుపు తెలీదు, అయినా కానీ చేదు తెలిసిందండి. ఎంత చేదుగా ఉందో చూసి లెక్కేసుకోండి. ఆకలితో ఉన్నవాడికి చేదు తెలీదు, ఆకలితో ఉన్నవాడికి రుచి తెలియదు. కానీ ఆకలితో ఉన్నవాడు కూడా ఏమన్నాడు? దైవజనుడా, కొండలో విషం ఉన్నది. అంటే జరిగింది ఏంటంటే, దైవజనుడు ఏమన్నాడంటే పిండి కొంత తెమ్మన్నాడు. ఏం తెమ్మన్నాడు? పిండి అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు నలుగగొట్టబడ్డాడు. మన చేదైన జీవితాలు బాగు చేయడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఇందాక మనం చదువుకున్నాం, అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన ఆయన నలుగగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. మన చేదు పోవాలంటే ఆయన నలుగొట్టబడవలసి వచ్చింది. ఆ పిండి కొంత తెమ్మన్నాడు. ఆ పిండిని ఏం చేశాడు చెప్పండి? తేగ కొండలో వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుమని చెప్పాను. వడ్డింపగా కొండలో మరి ఏ జబ్బు, ఇప్పుడు చెప్పండి,
చేదును పోగొట్టింది ఏది? పిండి. పిండి అంటే ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మన కొరకు ఏం చేయబడ్డాడు? నలగొట్టబడ్డాడు. మన చేదైన జీవితాలను బాగు చేయడానికి ఆయన నలుగుగొట్టవలసి వచ్చింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, చేదైన జీవితం, చేదు కూర మొలిసిందంట. అందుకనే హెబ్రీ పత్రికలో ఒక మాట చెప్పాడు చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం. మీరు ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా. అక్కడ ఏమన్నాడు? ఏ టైంలో అయినా మొలవచ్చు చేదు వేరు. చేదైన వేరు ఏదైనా మొలచి ఇప్పుడు లేదు, కానీ రేపొద్దున మొలవడానికి అవకాశం ఉందా లేదా? రైట్. నేనంటాను, విశ్వాసులు చాలా జాగ్రత్తగా ఉండాలి, దేవుని పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను మరొకసారి చెప్తున్నాను, దేవుని పిల్లలు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, దేవుని పిల్లల జీవితంలో చేదైన వేరు మొలిపించడానికి సాతానుడు శతవిధాల ప్రయత్నం చేస్తాడు. నీకు అలవాట్లేదు కానీ పర్లేదురా కొంచెం పుచ్చుకో అంటాడు. పుచ్చుకున్నావంటే ఏం మొలిసింది? నీలో చేదైన వేరు మొలిసింది. మొన్న ఒక ఆయన అంటున్నాడు, చెప్పానేమో, పర్లేదండి ఫ్యామిలీతో కలిసి సినిమా చూడొచ్చు అండి అంటున్నాడు. ఆయన పెద్ద పాస్టర్ గారంట. నా ఎదురుకుండా వస్తే చెప్తున్నాడు సంగతి. ఫ్యామిలీతో కలిసి సినిమా చూడొచ్చంట. ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? అది చేదైన వేరు కాదా? బైబిల్ గ్రంథం చెప్తుంది అల్లరితో కూడిన ఆట. అసలు అల్లరితో కూడిన ఆటపాటలు వద్దని దేవుని వాక్యం చెప్తుంటే పర్లేదు సినిమా చూడొచ్చు అంటాడేంటి? కొంతమంది ఏమండి, మా చిన్నతనంలో పెద్దలకు భయపడి రాత్రులు సెకండ్ షోకి వెళ్ళేవారు. పెద్దలకు భయపడి సెకండ్ షో సినిమాకి వెళ్ళి మళ్ళీ నైటే సెకండ్ షో వచ్చేసి మళ్ళీ సైకిల్ వేసుకెళ్తే మళ్ళీ ఆ సైకిల్ మళ్ళీ సుబ్రహ్మణ్యం గారి దగ్గర నుంచి అట్టుకెళ్ళారు అని భయపడి రాత్రే మళ్ళీ ఆయనకి ఇచ్చేసి ఇంటికి వచ్చి పడుకునేవారు. అది ఆయనే సాక్ష్యం. అర్థమవుతుందా? మరి ఈ రోజున ఏం చెప్పండి? ఈ రోజున పౌలు గారికి జడిసి ఈ రోజున సినిమా చూడడానికి ఎక్కడికైనా వెళ్ళాలా? చేదైన వేరు నీ చేతిలో లేదా? చేదైన వేరు నీ చేతిలో లేదా? చేదు నీ జీవితంలోకి రావడం లేదా? జాగ్రత్త. దేవుని పిల్లలు సెల్ ఫోన్కి ఎడిక్ట్ అయిపోయి జీవితాన్ని ఏం చేసుకుంటున్నారు తెలుసా? చేదుగా మార్చుకుంటున్నారు. యవనస్తులు తమ జీవితాన్ని పాడు చేసుకోవడానికి గల కారణం ఇదే, చేదు. అందుకని అన్నాడు, ఏమంటే యాషావు అంతవరకు మంచోడే, ఆ క్షణంలో పుట్టింది అడిగే దుర్బుద్ధి. ఏమని? పర్లేదులే, జ్యేష్ఠత్వం ఏమైనా పెద్ద విశేషం ఏంటి అని అనుకున్నాడు. చేదైన వేరు మొలిసింది. తన జీవితం అంతా చివరికి ఏమైపోయింది? చేదుగానే మారిపోయింది. భ్రష్టుడైనను వ్యభిచారి అయినను అన్నాడు కదా. భ్రష్టత్వంలోకి, వ్యభిచారంలోకి నెట్టేసింది ఆ చేదైన వేరు. కాబట్టి దేవుని పిల్లలు ఎలా ఉండాలి? ఆ చేదైన వేరు మన జీవితంలో మొలవకుండా మనము ప్రయత్నం చేయాలి. అందుకనే యాకోబు పత్రిక 3వ అధ్యాయానికి రండి, ఒక్క మాట చదువుతాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. అయితే మీ హృదయములో సహింపనలవి కాని మత్సరము. ఫుట్ నోట్లో ఏముంది చెప్పండి? మీ హృదయంలో ఏముంది? మళ్ళీ అందరూ కలిపి చదవాలి. సహింపనలవి కాని అనే దగ్గర చేదైనా అని పెట్టి చదవండి. సహింపనలవి కాని అనే పదం తీసేయండి, ఫుట్ నోట్లో ఉన్న పదం పెట్టండి. చదవండి. అయితే మీ హృదయములో చేదైన మత్సరము, అది చాలు. హృదయంలో ఏముంది?
ఇప్పుడు అసలు అస్సలు చేదు ఎక్కడ ఉందంటే చెప్పండి. ఇప్పుడు హృదయంలో ఉంది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన దానిని గ్రహించగలవాడెవడు? ఈ హృదయ రహస్యములను ఎరిగిన ప్రభువు మన హృదయంలో ఉండేటువంటి చేదును పోగొట్టడానికి ఆయన హృదయంలో ఏం పొడిచారు? బళ్ళెపు పోటును పొడిపించుకున్నాడు ఆయన. ఈనాడు మానవుల యొక్క హృదయాలలో ఏముంది? చేదు. చేదు. అపోస్తుల కార్యాల గ్రంథానికి రండి. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం. ఇరవై 22వ వచనం. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు నొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోను. ఫుట్ నోట్లో ఏముంది? ఘోర దుష్టత్వము అంటే చేదైన పైత్యాలు ఎక్కువైపోయి ఈ మధ్య. అతంతా అల్లం రసం తాగేవాళ్ళు ఎవరు లేరు. పైత్యాలు ఎక్కువైపోయినాయి. చేదైన పైత్యం ఏమంటే, ఇక్కడ సీమోను అనే గారడివాడు ఉన్నాడు. ఈ గారడివాడికి ఓ పైత్యం ఉంది. ఏ పైత్యం? ఏ పైత్యమో తెలుసా? దేవుడు తనకివ్వని దాన్ని కావాలనుకునే పైత్యం. దేవుడు అప్పటికి ఎవరికి ఇచ్చాడు? అపోస్తులకి స్వస్థపరిచే వరం ఇచ్చాడు. అపోస్తులు వెళుతుంటే వారి యొక్క నీడ తగిలిన బాగుపడే స్వస్థత వరం వారికి ఇచ్చాడు. నాగుపాములు తొక్కే వరం ఇచ్చాడు. ఏమండి, భుజంగములు తొక్కే వరం ఇచ్చాడు. విషం తాగిన చావని వరం ఇచ్చాడు వారికి. అయితే వీళ్ళు అపోస్తులు చేస్తున్నటువంటి అద్భుతాలు చూసి గారడివాడు ఏమన్నాడు తెలుసా? ఏమండి డబ్బులు ఇస్తాను, నాకు కాస్తంత అది ఇవ్వచ్చు కదా అన్నాడు. ఏంటది? డబ్బులు ఇస్తాను, అది నాకు ఏది నువ్వు ఏది కొనుక్కుంటానంటున్నావు డబ్బుతోటి? దేవుని వరాన్ని డబ్బుతో కొనగలవా? ప్రభువా నాకు అది కావాలని మోకాళ్ళ మీద పడి దేవుడు ఇస్తాడు, అంతేగాని డబ్బుతో ఇచ్చేది కాదు. డబ్బుతో దేవుడు ఏది ఇవ్వడండి. నువ్వు ఒక మాట చెప్పనా, డబ్బులు ఇస్తే దేవుడు ఏదో మేలు చేస్తాడని మాత్రం అనుకోకండి. హృదయం ఇస్తేనే మేలు చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. అంటే లంచం ఇస్తే దేవుడు ఏదైనా మనల్ని మేలు చేస్తాడని అని మాత్రం అనుకోకండి. ముందు మీరు ఇవ్వాల్సిందేంటి? హృదయం. మీ హృదయాన్ని ఇవ్వాలి, మీ శరీరాన్ని ఇవ్వాలి కదా. మీ సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు నా కుమారుడు అని హృదయము నాకేమో హృదయం ఇవ్వాలి. ఏమండి, రోమాపత్రిక 12వ అధ్యాయం ప్రకారం మీ శరీరములను నాకు సజీవ యాగంగా సమర్పించాలి. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. కానీ వీడంటాడు, ఏమండి డబ్బులు ఇస్తాను, ఏమన్నా మీరు ఆ వరం నాకు ఇస్తారా అంటున్నాడు. ఏంటి ఆ వరం? అద్భుతాలు చేసే వరం. నేను అలా గొప్పవాడిని అయిపోతాను, అద్భుతాలు చేసి చాలా గొప్పవాడిని అయిపోతాను అని చెప్పి అంటుంటే పేతురు గారు, యోహాను గారు అతనితో మాట్లాడుతూ చెప్పారు, ఒరే అబ్బాయి నువ్వు మారు మనసు పొందు. ఏం పొందమన్నారు? నువ్వు మారు మనసు పొందు, ప్రభువుని వేడుకో, ఒకవేళ దేవుడు నీకు క్షమిస్తాడు. అయితే నువ్వు ఎలా ఉన్నావంటే, నీ పరిస్థితి ఎలాగుందంటే ఏం చెప్తున్నాడు చూడండి. నీవు ఘోరమైన దుష్టత్వంలో, అంటే బైబిల్లో చెప్పాడు అక్కడ, నీవు చేదైన పైత్యములో ఉన్నావు. నీలో ఏముంది? ఇందాకేం చదువుకున్నావు? చేదైన హృదయం. ఇక్కడ చేదైన ఉందా ఎవరికైనా పైత్యం? చేదైన పైత్యం. కాబట్టి ఇశ్రాయేలీలు ఎలా ఉన్నారు అంటే, భూమి చాళ్లలో విషపు కూర మొలిచినట్లు ఉన్నారు. ఎలా మొలిచినట్టు ఉన్నారు? ఇప్పుడు ఇంతకీ మనం విషపు కూర లేదంటే ఉపయోగపడే కూర? ఏమండి, కీర్తన గ్రంథంలో ఆయన నరుల ఉపయోగమునకు కూర మొక్కలు. ఏంటి? నరుల ఉపయోగానికి ఏం చేశాడు? కూర మొక్కలు. వచనం గుర్తుందా మీకు? కీర్తన గ్రంథం 104వ కీర్తన 14వ చరణం.
పశువులకు గడ్డిని, నరుల ఉపయోగమునకు కూర మొక్కలు. ఆగండి ఆగండి, ఇప్పుడు నువ్వు ఉపయోగపడే మొక్క చేదు మొక్క చెప్పాలండి. ఉపయోగపడే మొక్క చివరి వరకు ఉంటుంది, ఫలిస్తుంది. చేదు మొక్కను మధ్యలో పీకేస్తారు, అవునా? కలుపు మొక్క కదా అది. కాబట్టి ఈ చేదు అనేది ప్రభువుకి ఇష్టమో లేదు. అందుకని మన జీవితంలో ఉన్న చేదును పోగొట్టడానికి ఆయన మన మాచిపత్రి అంతా ఆయన తాగాడు. ఏం తాగాడు? మాచిపత్రి. మన చేదును ఆయన అనుభవించాడు. మన జీవితంలో ఉన్న చేదును పోగొట్టడానికి, మనల్ని మధురంగా మార్చడానికి. ఏమండి, నయోమి అన్న మాట ఏంటి? నన్ను నయోమి అనక మారా అనుడి అంది. రండి ఆ మాట చదువుకుని ముగించుకుందాం. ఋతు గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. వారు బెత్లెహేముకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ ఆమె వారి యొద్దకు గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి కదా అని అనుకునిచుండగా ఆమె, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేశాను గనుక నన్ను, అండర్లైన్ చేయండి, నన్ను నయోమి అనక మారా అనుడి. నయోమి అంటే మధురము, మారా అంటే చేదు. ఇప్పుడు చెప్పండి, నయోమి మధురమైన జీవితాన్ని ఎలా మార్చుకుంది? చెప్పండి. చేదుగా మార్చుకుంది. మధురమైన జీవితాన్ని చేదుగా మార్చుకుంది నయోమి. చేదైన వేరు మొలిచింది. జీవితాన్ని ఏం చేసింది? చెప్పండి. తన భర్త చనిపోయాడు, తన కుమారులు చనిపోయారు, తన జీవితం ఏమైంది? చేదైపోయింది. అనగా ఆమె దేవునికి దూరం అవ్వడమే చేదైన వేరు మొలవడం. అతనిలో దేవునికి దూరమైంది, దేవునికి దూరమై చేదైన వేరు మొలిచింది. ఆ చేదైన వేరు ద్వారా ఆమె జీవితం అంతా చేదైపోయింది. అమ్మ దయచేసి నన్ను నయోమి అనకండి అమ్మా, నన్ను మారానండి. నిర్గమాకాండం 15వ అధ్యాయం 23వ వచనం. మారా నీళ్లు చేదైనవి గనుక వారా నీళ్లు త్రాగలేకపోయి, అందువలన దానికి మారా అని పేరు కలిగను. ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సనుగు కొనగా అతడు యెహోవాకు మొర్ర పెట్టెను. అంతటి యెహోవా అతనికి ఒక చెట్టు చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత ఆ నీళ్లు, ఇప్పుడు చెప్పండి, ఇందాక పిండేస్తే మధురమైంది, ఇప్పుడు చెట్టేస్తే మధురమైంది. ఏ చెట్టు అది? యేసుప్రభు వారు పచ్చి మానుకే ఎలాగు చేస్తే ఏమన్నాడు? పచ్చి మానుకే ఎలాగు చేస్తే. ఇక ఎండింది దానికి ఏమి? మత్తయి సువార్తలో చెప్పాడు అన్నమాట. పచ్చి మానుకే ఎలాగు చేస్తే ఇక ఎండిన దానికి ఏం చేస్తారన్నాడు. 53వ యెషయా గ్రంథంలో అన్నాడు, లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన. అంటే మన కొరకు ఆయన పెరికి వేయబడి, మన కొరకు ఆయన స్థానాన్ని కోల్పోయి, ఆయన ఉన్నతమైన స్థానాన్ని విడిచిపెట్టి అక్కడి నుంచి పెరికి వేయబడి, నా దేవా నన్ను ఎలా చెయ్యి విడనాడితివని ఆ స్థానాన్ని పోగొట్టుకొని మనమున్న స్థానంలో పడ్డాడే మన బ్రతుకులను మధురంగా మార్చడానికి. ప్రియమైన స్నేహితులారా, ఆయన పిండిగా మారిపోయాడు చేదును మార్చడానికి. రెండవదిగా ఆయన పెరికి వేయబడ్డాడు. అందుకనే నా గడ్డమును వారు పెరికి వేస్తున్నారు. చేదైనటువంటి మారా అనుభవాన్ని దేవుడు మరలా ఎలా చేశాడు? చదువుతారా మాట? చెట్టు ఒకటి చూపించాను, అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురములాయను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించెను. వినండి, మారా అనుభవం దాటిన తర్వాత, వినాలి, మారా అనుభవం దాటిన తర్వాత అభివృద్ధికరమైన అనుభవంలోకి దేవుడు వారిని నడిపించాడు. ఎలా నడిపించాడు తెలుసా? చదువుతున్నాను చూడండి 27వ వచనం. తరువాత వారు ఏలీమునకు వచ్చిరి. తర్వాత ఎక్కడికి వచ్చారు? ఏలీము. అంటే మారా అనుభవం గుండా వచ్చారు. ఒకవేళ నువ్వు చేదైన అనుభవంలో ఉంటున్నావేమో,
చేదు నీ జీవితంలో పోవాలి అంటే ప్రభువుని ఆశ్రయించు, ప్రభువు మీద ఆధారపడు. ప్రభువు ఏం చేస్తాడంటే ఆ చేదైన జీవితాన్ని మధురంగా మారుస్తాడు. అక్కడే ఉంచడు నిన్ను, ఆ చేదులోనే ఉంచడు నిన్ను. ఏం చేస్తాడు అక్కడ? ఆ తర్వాత ఏలీముకు వచ్చిరి, అక్కడ 12 నీటి బొగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ల దగ్గర, ఇది వరకు నీళ్లు లేక బాధపడ్డారు, ఇప్పుడు ఎన్ని బొగ్గలు ఇచ్చాడు? ఎన్ని ఇచ్చాడు? నీటి బొగ్గలు ఎన్ని అంటే ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క బొగ్గ ఇచ్చేసాడు. ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క బొగ్గ అంటే దాని అర్థం ఏంటి? ఏ గోత్రాన్ని ఆయన విడిచిపెట్టిన వాడు కాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త అంటే ఏ జనాన్ని ఆయన విడిచిపెట్టేవాడు కాదు. అన్య జనులను లేక తన జనులు పరజనులు అనే భేదం ఆయనకి లేదు. 12 నీటి బొగ్గలు ఇచ్చాడు. ఒకప్పుడు నీళ్లు లేక బాధపడ్డారు, వారిని మారాలో ఉంచలేదు. ఆ మారా జీవితాన్ని మధురంగా మార్చి తర్వాత సమృద్ధి అయిన జీవితంలోనికి నడిపించాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఎలా ఉన్నారు? ఇశ్రాయేలీయులు ఎలా ఉన్నారు? అసలు విషయం మర్చిపోకండి. చేదు కూరలా ఉన్నారు. ఎలా ఉన్నారు? ఇప్పుడు నేనంటాను, ఒకవేళ నువ్వు నేను అదే చేదు కూరలా ఉంటే 10వ అధ్యాయానికి రండి. మనం 10వ అధ్యాయంలో ఉన్నాం కదా, హోషేయ గ్రంథం 10వ అధ్యాయం. 12వ వచనం. నీతి ఫలించునట్లు మీరు విత్తనము, చేదు ఫలించడానికి కాదు, నీతి ఫలించినట్టు విత్తనము వేయడి, ప్రేమ అనే కోత కోయడి, యెహోవాను వెదుకుటకు. చాలు చాలు. యెహోవాను వెదుకుటకు ఇదే సమయం. వెతకండి. మీ జీవితంలో ఉన్నటువంటి చేదును తీసివేస్తాడు. నీ కొరకు నలుగగొట్టబడిన వాడు, నీ కొరకు స్థానమును కోల్పోయినవాడు, మహిమ కలిగిన స్థానాన్ని కోల్పోయినవాడు, సింహాసనాన్ని విడిచిపెట్టాడు. ఏమండి? దేవునితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనగా దాసుని స్వరూపమును ధరించుకొని రిక్తునిగా తను తానే రిక్తునిగా చేసుకుని మన నిమిత్తం ఆయన దరిద్రుడైపోయాడు. మన జీవితాన్ని చేదును చేదులాగా ఉంచాలని దాని ఉద్దేశము కాదు. ఇప్పుడు చెప్పండి, నయోమి నిజానికి నయోమి మారాగా మారింది. మారాని మరలా దేవుడు నయోమిగా మార్చాడా లేదా? మార్చాడా లేదా? మరి ఎప్పుడు మార్చాడు? యెహోవాను వెదికినప్పుడు. ఎప్పుడు? అంతే కదా, యెహోవాను వెతుకుటకు ఇదే సమయం. మరలా దేవుడు తన దేశాన్ని దర్శించాడని గుర్తు చేసుకుంది. మరలా బెత్లెహేముకు తిరిగి వచ్చింది. ఏమండి? ఒక మాట రాయబడింది ఆమెకి, అమ్మా నీ భర్త పోయాడు, నీ కుమారులు పోయారు, అయినా కూడా దేవుడు నీకు ఒక గొప్ప బహుమానాన్ని దేవుడు ఇచ్చాడు. చూడండి, రూతు గ్రంథం ఆఖరి అధ్యాయం. ఆఖరి అధ్యాయం 15వ వచనం. 4:15. నిన్ను ప్రేమించి ఎంతమంది? అసలు కుమారులు ఎంతమంది ఈవిడికి? 2. పోయినోళ్ళు ఎంతమంది? 3. మొత్తం ఆ ఇంట్లో. ఇప్పుడు దేవుడు ఎంతమందిని ఇచ్చాడు అంటే, దేవుడు చేదులోనే మనల్ని ఉంచేవాడు కాదు. గుర్తుపెట్టుకోండి. నువ్వు చేదుగా ఉన్నానని బాధపడాల్సిన అవసరం లేదు. ప్రభు దగ్గరికి రా, ప్రభు దగ్గర తిరిగిరా. ప్రభు దగ్గర తిరిగేస్తే ఏమంటారంటే, అమ్మా నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగానున్న నీ కోడలు ఇతనిని కనెను. అంటే ఆశీర్వాదం కోడల్ని 7 కొడుకుల కంటే పెద్దదంది. ఇప్పుడు చెప్పాల, కోడలకి ఏమని పేరు పెట్టింది? వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు అంటున్నారు, నీ కోళ్ళమ్మా 7 కొడుకులతో సమానమమ్మా. ఏంటండి నీ కోళ్ళ? అక్కోళ్ళు చెల్లోళ్ళు చెప్పట్లేదు నాకు ఈ మాట. నీ కోళ్ళ మరి కోళ్ళు ఎలా ఉన్నారో చెక్ చేసుకోండి ఒకసారి. నీ కోడలు 7 కొడుకుల కంటే సమానం, 7 కొడుకులతో సమానం. ఈ బిడ్డ నీకు కందమ్మా అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు ఏం చేశాడు? పోగొట్టిన దానికి రెట్టింపిచ్చేశాడు. చూసారా? ఎప్పుడు? తిరిగి వచ్చినప్పుడు. మారాలో ఒక్క బొగ్గే, ఆ బొగ్గ అంతా చేదే. కానీ దేవుని మీద ఆధారపడినప్పుడు ప్రభువు ఆ యొక్క చెట్టును చూపించినప్పుడు, ఆ చెట్టు ఆ నీళ్ళలో పడినప్పుడు అదంతా మధురంగా మారిపోయింది. అక్కడి నుంచి దేవుడు ఏలీముకు నడిపించాడు. ఏలీములో 12 నీటి బొగ్గలు 70 ఈత చెట్లు ఉన్నాయి. ఎంత ఆశీర్వాదం
కాబట్టి మనం ఏం చేద్దాం? యెహోవాను వెతుకుటకు ఇదే సమయం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నాయన, నిన్ను వెతకడానికి ఇదే సమయం అని చెప్పావు. మా జీవితంలో చేదైన పరిస్థితులు, చేదు కూర లాంటి బ్రతుకు, చేదు కూర లాంటి అనుభవం, చేదైన వేరు లాంటి అనుభవం మాలో ఉంటే నాయన, ఈ సమయంలో నీ సన్నిధికి వస్తున్నాం, నీ పాదాల దగ్గరికి వస్తున్నాం. మమ్మల్ని క్షమించి, పిండిగా మారిన నీవు, పెరికి వేయబడిన నీవు మాకిచ్చినటువంటి ఆ ఉన్నతమైన స్థితిని బట్టి, ఆ మధురమైన జీవితాన్ని బట్టి మేము స్తుతిస్తూ, ఆయన మారా జీవితంలో మధురంగా మార్చి మీరే సహాయం చేయమని మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభు వారి నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.